ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. అండ్ ఈ ప్రీవ్యూ వీడియోలోని ఆడియో ఈ మధ్య రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. అండ్ ఆ సాంగ్ వినగానే నాకు చాలా బాగా అనిపించింది. అందుకే ఆ సాంగ్లోని బీట్ సింక్ వీడియో అనేది నేను క్రియేట్ చేశాను. సో ఈ విధంగా మీరు స్లో మోషన్లో వాక్ చేసుకుంటూ మేము స్టార్టింగ్లో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా ఈ బీట్స్కి తగ్గట్టుగా ఇలాంటి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఈ వీడియో అనేది చాలా బాగా అనిపిస్తుంది. డెఫినెట్గా రీల్స్లో దీన్ని అప్లోడ్ చేస్తే వైరల్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వెంటనే ఈ సాంగ్తో మనం ఇలాంటి వీడియో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరు 2 అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్, నెక్స్ట్ వచ్చేసి VPN. ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ VPN యాప్ని ఓపెన్ చేస్తే అది కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెక్యూర్ VPN నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. క్యాప్కట్ యాప్ మీకు తెలిసిందే ఎక్కడ ఉంటుందో. ఓకే, ఎక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మీ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఏదైతే మీ నార్మల్ వీడియో ఉందో. ఓకే, సో వీడియో అనేది మనకు ఈ విధంగా నార్మల్గా ఒక 6 సెకండ్ వరకు వీడియో అయితే ఉంది నాకు. సో సింపుల్గా ఇప్పుడు నేను ఏం చేసుకుంటా అంటే ఈ వీడియో అనేది నార్మల్గా ఉంది కాబట్టి దీన్ని నేను స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకుంటాను. వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. దెన్ స్పీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. నార్మల్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దీని స్పీడ్ని 0.4 చేసుకుంటాను. ఓకే, 0.4 చేసుకొని ఇక్కడ మేక్ ఇట్ స్మూతర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకొని దీన్ని స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోండి. సో ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ వీడియో ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి దీన్ని ఫాస్టర్ ప్రాసెస్లో దీన్ని స్మూత్గా స్లో మోషన్ అనేది చేసేస్తాను. మీరు మాత్రం బెటర్ క్వాలిటీలో దీన్ని స్లో మోషన్ అనేది కన్వర్ట్ చేసేయండి. ఓకే, సో వీడియో అనేది మనకు చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వీడియో అప్లై చేసే చూడండి. ఇక్కడ వీడియో అనేది మనకు ఈ విధంగా స్లో మోషన్లో అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ యాడ్ చేసుకుంటే మనకు బీట్కి సింక్ అయ్యే విధంగా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వీడియో అండ్ ఆడియోతో ఉన్న వీడియో అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. అదే వీడియోలో ఆడియో కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ సౌండ్ ఫ్రమ్ వీడియో మీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నా వీడియోని ప్రీవ్యూ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ వీడియో నుంచి ఆడియోని యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ బీట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆటో జనరేట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ స్లో ఇక్కడ థర్డ్ ఆప్షన్ దగ్గర తీసుకురావాలి దీన్ని. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్లో మీరు ఏదైనా బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో ఇక్కడ ఏదైతే మనకు ట్రెండింగ్లో ఉందో ఈ ఎగ్జాగోన్ బ్లర్ ఎఫెక్ట్, ఇది ఇక్కడ హలో బ్లర్ ఎఫెక్ట్, ఈ రెండింటిలో నుంచి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాగోన్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. సో దీన్ని యాడ్ చేసుకొని సో దీన్ని ఇంతవరకు తీసుకురావాలి. ఇక్కడ ఇంతవరకు 3 సెకండ్ వరకు. ఓకే, ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ సింపుల్గా ఇంటెన్సిటీ మొత్తం 100% చేసుకోవాలి. అండ్ ఇక్కడ సైజ్ ఉంటుంది, సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ స్పీడ్ని కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఈ 16 వరకు తీసుకురావాలి. ఈ విధంగా చేసుకోవాలి. దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఫస్ట్ ఈ విధంగా మనకు వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఫ్లిప్ జూమ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దీన్ని కూడా ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేంత వరకు 3 సెకండ్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో. ఓకే, సో ఎక్కడైతే మనకి 3 డాట్స్ ఎల్లో డాట్స్ బీట్స్ కనిపిస్తున్నాయో ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఓకే, ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ పల్స్ 2 అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీని స్పీడ్ని 65 వరకు చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు చేసుకొని ఇప్పుడు ఇక్కడ అట్మాస్ఫియర్ని మీరు ఈ విధంగా ఈ రేంజ్లో ఒక 20 నుంచి 30 రేంజ్లో ఉంచేసుకుంటే దానికి ఇంటెన్సిటీ ఒక 50 వరకు చేసుకోండి ఇంటెన్సిటీ. ఓకే, అండ్ గ్లో పర్సెంటేజ్ మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇది. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ 3 బీట్స్ ఉన్నాయి కదా, సో అంతవరకు మాత్రమే ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు. ఓకే, ఇంతవరకు మాత్రమే తీసుకురావాలి. ఈ విధంగా ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఈ 3 బీట్స్ ఉన్నాయి కదా ఎగ్జాక్ట్గా
వీటికి సీక్వెన్స్ రావాలన్నమాట ఈ విధంగా. ఓకే, ఈ పొజిషన్లో వచ్చే విధంగా చేసుకోవాలి. దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ పొజిషన్లో తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఈ 3 బిట్స్ మధ్యలో. దెన్ ఇక్కడ మళ్ళీ దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ తీసుకురావాలి ఇక్కడ. ఓకే, దెన్ మళ్ళీ ఇక్కడ ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి. దెన్ లాస్ట్ టైం దీన్ని ఇంకోసారి కాపీ చేసుకొని ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. తీసుకొస్తే ఇప్పుడు వీడియో అనేది మనకు ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది 100% చాలా బాగా అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మధ్యలో మీరు ఇంకా లైటింగ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ పొజిషన్లో తీసుకొస్తాను. దెన్ ఇక్కడ సింపుల్గా బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు రకరకాల బాడీ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ. సింపుల్గా ఇక్కడ ఇది హరికెన్స్ ఎఫెక్ట్, దీన్ని అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఎఫెక్ట్ అనేది కొంచెం దీన్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. చేసుకొని దీన్ని ఇంతవరకు తీసుకోవచ్చు. దెన్ ఇక్కడ మళ్ళీ ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఏదైతే హెల్ప్ ఫైర్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ దీన్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా మీరు మధ్యలో ఇంకా లైటింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ సింపుల్గా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇక్కడ లైట్ ఎఫెక్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా మీరు ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎఫెక్ట్ మనం ఇంతవరకు యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ కాపీ చేసుకొని ఇంకోసారి ఈ పొజిషన్లో కూడా తీసుకురావచ్చు. తీసుకొస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, ఓకే, వీడియో అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బీట్స్కి సింక్ అయ్యే విధంగా వీడియో ఉంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ వీడియో అనేది 100% రెడీ అయిపోయింది. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.